ఆది, నీ ఫోన్ ఇలా ఇవ్వు. నాకైతే ఆయన గారిలా చెయ్యరని పూర్తిగా నమ్మకం ఉంది. ఒక్కవేళ ఆ ఐశ్వర్య నిజంగానే శివగారి పాప కాదు కదా? ఏంటో అత్తయ్య గారు, మనసంతా ఏంటో ఒకటే గందరగోళంగా ఉంది. మనసేమో ఇది అబద్ధం అని చెప్తుంది, కాని బుద్ధేమో ఒకవేళ ఆ పాప ఆయన పాపేనేమోనని. లేదు కౌసల్య, అలా అయ్యే అవకాశం లేదు. ఎందుకు లేదు అత్తయ్య గారు? మీరే చెప్పారు కదా, మేం ఇంటి పనుల్లో మునిగిపోయి ఆయన గురించి, ఆయన అవసరాల గురించి అస్సలు పట్టించుకోలేదని. అందుకని ఆయన గారు బయటికి వెళ్ళి... అమ్మా కౌసల్య, నువ్వు కూడా ఒకదానికి ఇంకొకటి మాట్లాడుతున్నావమ్మా. ఆ మాటలన్నీ నేను నీ కోడలికి అర్థం అవ్వాలని చెప్పానంతే, వాళ్ళకి తెలియాలని చెప్పానంతే. వాటన్నిటినీ నీ తలకెందుకు ఎక్కించుకుంటున్నావు? ఏదేమైనా అత్తయ్యగారు, మగవాడు మగవాడే కదా, మగవాళ్ళు అందరూ ఒకేలా ఉంటారు. అది నిజమే, కాని నీ భర్త అలాంటి వాడు కాదు. వాడు నిన్నెంతగానో ప్రేమిస్తున్నాడు. ఈ వయసులో కూడా వాడెప్పుడు నీ కొంగు పట్టుకునే తిరుగుతూ ఉంటాడు. నువ్వు వాడిని అనుమానిస్తున్నావా? వాడు నా కొడుకు కౌసల్య. మరి ఏం చేయమంటారు అత్తయ్య? నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇలాంటి సమయంలో కంగారు పడితే లాభం లేదు. నిజం చెప్పాలంటే మీ మీద, మీ బంధం మీద నమ్మకం ఉంచాల్సిన సమయం. నమ్మకం ఎప్పుడూ తగ్గకూడదు. చిన్న పాప ఏదో చెప్తే దాన్నెందుకు పట్టించుకుంటున్నావు? ఒకవేళ వాళ్ళమ్మ తనకు అబద్ధం చెప్పుండొచ్చు కదా. భగవంతుడి దయవల్ల మీరు చెప్పింది నిజం అవ్వాలి. అత్తయ్యగారు, ఈ నమ్మకం గనక పోతే నా ప్రాణమే పోతుంది. ఎంత వయసులో నా పరిస్థితి ఇలా ఉంటే ఇక మా కోడళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలను. భగవంతుడా, మా నమ్మకాన్ని నువ్వే కాపాడాలి. ఐషుకి వాళ్ళ తండ్రి దొరికేలా చూడు. మా ఇంట్లో వాళ్ళందరికీ ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు. ప్లీజ్ హెల్ప్ మీ. నేను చూస్తాను. హలో. హలో, ఇది కౌశిక్ గారి ఇల్లేనండి? అవును, చెప్పండి. నమస్తే, నేను ఐషు వాళ్ళ రిలేటివ్ ని మాట్లాడుతున్నాను. ఐషు రిలేటివ్సా? మీరు ఫోన్ చేసి మంచి పని చేశారు. ఈ ఐషు విషయంలో మేము చాలా టెన్షన్ పడుతున్నాం. అది నేను అర్థం చేసుకోగలను. నేను కూడా మీకన్నా ఎక్కువే టెన్షన్ పడుతున్నాను. చూడండి, మీకు సమస్య అర్థం కావటం లేదు. ఆ పాప మా ఇంట్లో వాళ్ళందరినీ పెద్ద సమస్యల్లో పడేసింది. మా ఇంటికి తను వాళ్ళ నాన్నను వెతుక్కుంటూ వచ్చింది. మా పరిస్థితి ఎలా ఉంటుంది? మాకు ఇదో పెద్ద చిక్కు సమస్య అయిపోయిందండి. మీరేం టెన్షన్ పడకండి. నేను త్వరలోనే మీ ఇంటికి వస్తాను, మీ సమస్యను తీరుస్తాను. ఎందుకంటే ఐషు వాళ్ళ నాన్నెవరో నాకు బాగా తెలుసు. సరేనండి, త్వరగా రండి. ఏమండి,
ఏమంటున్నారు వాళ్ళు? త్వరలోనే తను మన ఇంటికి వస్తుందట. వచ్చి తనే స్వయంగా వాళ్ళ నాన్నెవరో చెప్తానంది. తానొచ్చాక మన ఇంట్లో వాళ్ళలో ఎవరో ఒకరి పేరు చెప్తే అప్పుడేం చేద్దాం? అక్క, మీరెప్పుడు అపశకునాలే ఎందుకు మాట్లాడతారు? మన ఇంట్లో అలాంటి పనులు ఎవ్వరూ చెయ్యరు. నాకా నమ్మకం ఉంది. నాకూడా. అత్తయ్య గారి పెంపకంలో పెరిగిన వాళ్ళు తప్పుడు పనులు ఎప్పుడూ చేయరు. సరే, అవన్నీ వదిలేయండి. మాట్లాడుకుని ఏం లాభం లేదు. అందరూ ఆ భగవంతుని ప్రార్థించండి. అంతా మంచే జరుగుతుంది. ఆ ఐషు వాళ్ళ రిలేటివ్కి మన ఫోన్ నెంబర్ ఎలా తెలిసిందో నాకు అర్థం కావట్లేదు. ఐషును వెతుక్కుంటూ పోలీస్ స్టేషన్కు వెళ్ళుంటారు. అక్కడే తన ఫోటోను చూసుంటారు. హైదరాబాద్లోని ప్రతి పోలీస్ స్టేషన్లో నేను తన ఫోటోనుంచాను. ఇంకా చాలా సెంటర్స్లో తన పోస్టర్స్ అంటించాం. ఎగ్జాక్ట్లీ అదే అయింటుందన్నయ్య. లేదంటే ఐషు మన దగ్గర ఉందని వాళ్ళకెలా తెలుస్తుంది? అదంతా సరే, ఆ భగవంతుణ్ణి ప్రార్థించండి. ఆ ఐషు బంధువులు ఇంటికి వచ్చిన తర్వాత సమస్య ఎలాంటి రూపమైనా దాల్చొచ్చు. అందుకే భగవంతుణ్ణి ప్రార్థించండి, సమస్య తీరిపోవాలని. లేదు నాన్నగారు, అలాంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోవడం లేదు. నాకు పూర్తి నమ్మకం ఉంది మన ఇంట్లో వాళ్ళెవ్వరికీ ఐషుతో సంబంధం లేదని. మీరేం కంగారు పడకండి. ఐషు, ఏమైంది ఐషు? నా షూలేస్ ఊడిపోయాయి. ప్లీజ్ కట్టరా, లేదంటే నేను కింద పడిపోతాను. నీకు షూలేస్ కట్టుకోవడం రాదా? కట్టుకోవడం నేను నేర్చుకోలేదు. ఎప్పుడు మా మమ్మీయే షూలేస్ కట్టేది. ఏం పర్వాలేదు, ఇప్పుడు నేను కడతాను. నాకు మా మమ్మీ చాలా గుర్తొస్తుంది ఆంటీ. ఐషు, ఏడవకు. మమ్మీ, ఐషు, ఇలారా. చూడు, నేను చెప్పేది విను. నువ్వు ఇలా ఏడవడం చూస్తే మీ మమ్మీ చాలా బాధపడుతుంది. మమ్మీ నన్ను తీసుకెళ్ళడానికి ఎందుకు రావట్లేదు? ఐషు, అది మమ్మీకేదో ఇంపార్టెంట్ పనుందట, అందుకనే మమ్మీ అక్కడికి వెళ్ళింది. నీకింకో విషయం తెలుసా? ఈ రోజు మీ రిలేటివ్స్ వస్తున్నారు. వాళ్ళొచ్చి నిన్ను తీసుకెళ్తారు మమ్మీ దగ్గరికి. అప్పుడు నేను, మా మమ్మీ, మా డాడీతో కలిసి ఉంటాం. ఎలాంటి తల్లిదండ్రులు వాళ్ళు? ఇంత ముద్దొచ్చే పిల్లని ఎవరూ తెలియని చోట ఎలా వదిలేశారు? పాపం తనెంత బాధపడుతుంది. భగవంతుడా, త్వరగా తనని వాళ్ళ అమ్మా నాన్నలతో కలుపు. ఈ పాటికి వీళ్ళు వచ్చేసి ఉండాలి. నమస్తే. మేము ఐశ్వర్య అమ్మా నాన్నలం. నమస్తే. నా పేరు అమరేంద్ర వర్మ. ఈమె నా భార్య సాక్షి వర్మ. మమ్మీ వచ్చేసింది, మమ్మీ వచ్చేసింది. చిట్టి, మనల్ని తీసుకెళ్ళడానికి మమ్మీ వచ్చేసింది.
అమ్మా ఐసు ఎలా ఉన్నావమ్మా? ఐసు ఐసు ఎలా ఉన్నావమ్మా? మీ రుణం నేను జీవితంలో తీర్చుకోలేను. మీ వల్లే మా ఐసు మాకు దక్కింది. ఇలా ఎవరైనా అమ్మా నాన్న మీద అలిగితే ఇల్లు వదిలి పారిపోతారా అమ్మా? వదలండి, మీరిద్దరు మా మమ్మీ డాడీలో కాదు. అలా అలా అనకూడదమ్మా. నేనే మీ మమ్మీని. పద పద మనం ఇంటికి వెళ్దాం. నువ్వు నా మమ్మీవి కాదు. ఎవరు నువ్వు? ఐషు మిమ్మల్ని అమ్మా నాన్నలుగా ఎందుకు ఒప్పుకోవడం లేదు? అదంతా మా తప్పే. ప్లీజ్ మీరేమీ టెన్షన్ పడకండి. తనని మా గారాభమే చెడగొట్టేసింది. తన బొమ్మకి ఇల్లు కావాలని అడిగింది. ఇవ్వడం కుదరదు అంటే చాలా మొండిపట్టు పట్టింది. ఇల్లు వదిలి పారిపోతానని నన్ను బెదిరించింది. మేం దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. తను నిజంగానే ఇల్లు వదిలి పారిపోయి వచ్చేసింది. మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూస్తాడు. ఇన్ని రోజులు మా ఐసుని ఆదరించారు. పోలీస్ స్టేషన్లో ఫోటోలు పెట్టారు. లేదంటే మా ఐసు ఎక్కడుందో మాకెప్పటికీ తెలిసేది కాదు. మాకేం చేయాలో అర్థం కాలేదు. మా ఐషు కోసం తెలిసిన చోటల్లా వెతికాము. మేమింత బాధపడుతుంటే మా పాప మమ్మల్ని గుర్తుపట్టినట్టు ప్రవర్తిస్తోంది. ఐషు ఇంటికి వెళ్దాం రామ్మా. చూడు చూడు, నేను నీకు ప్రామిస్ చేస్తున్నానమ్మా. నేను నీ చిట్టేకి ఒక మంచి ఇల్లు కొనిస్తానమ్మా. అవునైషు, మమ్మీ చెప్పేది వినమ్మా. లేదు, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. వీళ్ళిద్దరు ఎవరో కూడా నాకు తెలీదు. ఆవిడ మా మమ్మీ కాదు. చూడండి, నేను ఊహించాను ఇలాంటి పరిస్థితి వస్తే ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా మీరు మాకు ఐషును అప్పగించాలని. అందుకే ఇదిగోండి ఐషు బర్త్ సర్టిఫికేట్, ఇంకా కొన్ని ఫోటోగ్రాఫ్స్ తీసుకొచ్చాను. ఫోటోగ్రాఫ్స్ చూస్తే ఆయుషు మీ అమ్మాయి అనిపిస్తుంది. కానీ చూడండి, తను చెప్పే మాటలు మీరు సీరియస్గా తీసుకోకండి. తనకిలా అబద్ధాలు చెప్పడం అలవాటే. తను ఇంట్లో కూడా ఇలాగే చేస్తుంది. చూడండి, మీకు గనక నమ్మకం కలగకపోతే మా బంధువుల్ని, మా డ్రైవర్ని, ఇంకా కావాలంటే తన టీచర్ని కూడా మేము ఇక్కడికి తీసుకొని రాగలం. కానీ తను వాళ్ళను కూడా గుర్తుపట్టినట్టే నటిస్తుంది. చాలా మొండి పిల్ల మా అమ్మాయి. చాలా మొండిది. చూడమ్మా ఐషు, ఇకనైనా నా మాట విని నాతో రా. వాళ్ళెవరో నాకు తెలీదు, నేను వెళ్ళను. చూడండి, మీరు ఐషు పేరెంట్స్ అని నేను నమ్ముతున్నాను. తనని మీరు తీసుకెళ్ళొచ్చు, కానీ మీ ఐడి ప్రూఫ్స్ని నాకు ఇచ్చి వెళ్ళండి ప్లీజ్. పదమ్మా ఐషు, వెళ్దాం. ఐషు, రామ్మా, ఇంటికి వెళ్దాం పదమ్మా. నేను వెళ్ళను. ఒక్క నిమిషం ఆగండి. మీ అమ్మాయి మొండిదే కావచ్చు, మీ మీద అలుగుండొచ్చు, అది అర్థం చేసుకోగలం. కానీ తను మిమ్మల్ని చూసి ఎందుకు భయపడుతుంది? సమాధానం చెప్పండి.
ఎందుకు భయపడుతోందంటే తన ఇల్లు వదిలేసి వచ్చేసి చాలా పెద్ద తప్పు చేసింది కదా. మేము ఏమైనా అంటామేమోనని భయపడుతోంది. చూడమ్మా, ఇలా చూడు, మేము నిన్ను ఏమి అనవిక. నిన్ను నేను, మీ నాన్న చాలా ప్రేమగా చూసుకుంటాం. పదమ్మా, పద, ఇంటికి వెళ్దాం, పద. లవ్లీ, ఐషుని వెళ్ళనివ్వు. అత్తయ్య గారు, అది తల్లిదండ్రులు మాత్రమే బిడ్డ కోసం ఇంత ఆవేదన పడతారు. వెళ్ళనివ్వు. ఐషు, మీరే మా నాన్న. తను మా నాన్న కానే కారు. తను కూడా మా మమ్మీ కాదు. నేను వాళ్ళతో పాటు ఎక్కడికి వెళ్ళను. ఏడోకమ్మా, నువ్వు చాలా మంచి పిల్లవి. నువ్వంటే మా అందరికి చాలా ఇష్టం. కానీ నేను మీ నాన్నని కాదమ్మా, అతనేనమ్మా మీ నాన్నగారు. నేను మీ దగ్గరే ఉంటాను. ప్లీజ్ డాడీ, నన్ను ఇక్కడి నుంచి పంపించకండి. నాకెందుకనో వీళ్ళిద్దరినీ నమ్మబుద్ధి కావట్లేదు. నాకేదో అనుమానంగా ఉంది, కానీ ఈ విషయం వీళ్ళెవరికీ అర్థం కావడం లేదు. మా ఐషు ఇప్పటికే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. మీ పాపను మీరు తీసుకెళ్ళండి. ఇప్పటికైనా మీ అనుమానాలు తీరిపోయి అనుకోవచ్చా? అది మీ అందరి మీద మాకు నమ్మకం ఉంది, కానీ ఆ పిల్ల ప్రవర్తన చూసేసరికి మనసులో ఏదో అలజడి. మీరే చూసారుగా, కన్న తల్లిదండ్రుల్ని ఎదురుగా పెట్టుకొని నాకు తెలియదని ఎలా అబద్ధాలు ఆడుతుందో. సర్లేండి, జరిగిందేదో జరిగిపోయింది. మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకొని మీ మధ్య మనస్పర్ధలు దూరం చేసుకోండి. ఎవరి వల్ల మీ మధ్య గొడవలు రావడం మంచిది కాదు. పదండి. అత్తయ్య, నేను మార్కెట్కి వెళ్ళి కొన్ని సామాన్లు తెచ్చుకోవాలి. వెళ్ళి నేను తెచ్చుకుంటాను. అన్ను, ఇవాళ స్కూల్లో మేడం రాహుల్ గారిని ఎలా బెదిరించిందంటే ఆడు దెబ్బకి అల్లరి ఆపేశాడనుకో. మేడం కి సారీ సారీ చెప్తూ వణికిపోయాడు. వాడికి అలా జరగాలే అన్నయ్య. లవ్లీ చిన్నమ్మా, మీరు మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చారా? లేదు, నాకు కొంచెం పనుంది. మీరిద్దరు ఇంటికి వెళ్ళండి త్వరగా. బాయ్.